హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఎప్పటి నుంచో మీరు నన్ను అడుగుతున్న గోదావరి జిల్లాల స్పెషల్ పాల ముంజల రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా పాతకాలం పద్ధతిలోనే నేను ఈ పాల ముంజల్ని తయారు చేసి చూపిస్తున్నానండి. పూర్ణం బూరెలు చేసుకోవడం కష్టం అనిపించే వాళ్ళకి ఈ పాల ముంజలు బెస్ట్ రెసిపీ అండి. పూర్ణం ఆయిల్లో విడిపోతుంది అన్న భయం ఉండదన్నమాట. సో చాలా పర్ఫెక్ట్గా ఎట్లా చేసుకోవాలి, కొలతల్ని పక్కాగా ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నానండి. చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ పాల ముంజల రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పాల ముంజల్లో స్టఫింగ్ కోసం మనం పెసరపప్పు పూర్ణాన్ని యూజ్ చేస్తామండి. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా పెసరపప్పు వేసుకుని నీళ్లు వేసి బాగా వాష్ చేసుకుని అందులో మళ్ళీ నిండుగా నీళ్లు పోసేసి 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇందులో 1/2 కప్పు దాకా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుని మనం ఆవిరిలో కొద్దిసేపు ఉడికించాలండి. దానికోసం మీరు స్టీమర్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ పాత్ర అయినా యూజ్ చేసుకోవచ్చు. అందరి దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటుంది కాబట్టి నేను అందులోనే ఉడికిస్తున్నాను. ఇడ్లీ పాత్రలో ఈ విధంగా ఒక్కొక్క గంట కింద పెసరపప్పు మిక్స్ని యాడ్ చేసుకోండి. ఇలా ఇడ్లీ స్టాండ్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే మనకి ఆవిరి అనేది వస్తుందన్నమాట. అప్పుడు మూత తీసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని అందులో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా 10 మినిట్స్ తర్వాత ఒక నైఫ్ని తీసుకుని ఇడ్లీ మధ్యలోకి గుచ్చి చూడండి. మీకు ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే చక్కగా ఇది బాయిల్ అయిపోయినట్లే అర్థం అనమాట. సో ఇలా స్టీమ్ చేసేసుకున్న తర్వాత ఈ స్టాండ్ని పక్కకు తీసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని పీసెస్ కింద కట్ చేసుకుని మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా పెసరపప్పు ముక్కలన్నీ కూడా వేసేసిన తర్వాత ఇందులోకి మన స్వీట్నెస్కి పంచదారని కానీ బెల్లాన్ని కానీ వాడుకోవచ్చండి. నేను హెల్తీగా ఉండడం కోసం బెల్లాన్నే వాడుతున్నాను. బెల్లం వచ్చేసి మనం 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, ఈ 1 కప్పు పప్పుకి గాను 1.5 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసేసుకోండి. స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ పప్పు ముక్కల్ని అట్లాగే బెల్లాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అంటే ఇలాగా పేస్ట్ లాగా ఉంటుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి. నేను ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకుని అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బయట మనకి సూపర్ మార్కెట్స్లో డ్రై కోకోనట్ పౌడర్ దొరుకుతుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి తురుముని కూడా వాడుకోవచ్చు. సో ఇలా కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం పప్పుని యాడ్ చేసేసుకోవాలి. అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా లో ఫ్లేమ్లోనే తిప్పుతూ కదుపుతూ ఉండండి. ఇందులోనే ఒక 3/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసేసి మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి ఉండ చేసి చూడండి. చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వచ్చేస్తుంది కదా. సో ఈ కన్సిస్టెన్సీ మనకి పర్ఫెక్ట్గా ఉండలు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పూర్ణం మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని డ్రై అయిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనం పెసరపప్పు పూర్ణాన్ని యూజ్ చేస్తున్నాం కదండి, ఇదే ప్లేస్లో మనం పూర్ణం బూరెలు చేసుకునే పచ్చిశనగపప్పు పూర్ణాన్నైనా వాడుకోవచ్చు, లేదంటే రవ్వ కేసరినైనా పూర్ణం కింద వాడుకోవచ్చు, లేదంటే కొబ్బరి ఉండలనైనా మనం పూర్ణం కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్ అనమాట. అయితే ట్రెడిషనల్గా అయితే ఇలా పెసరపప్పు పూర్ణాన్నే యూజ్ చేస్తారు. పూర్ణాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిని ఉంచి అందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. ఇందులోకి 1/4 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుని కరిగించుకోవాలి. ఇలా బెల్లాన్ని కరగబెట్టేటప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మెల్ట్ అయ్యి కరిగిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరగపెట్టుకోండి. ఇలా అన్నీ కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి ఈ వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ అవుట్ చేసేసుకుని ఈ బౌల్ని ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాలని మరిగించుకోవాలండి. పాల ముంజలకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలేనమాట. సో నేను ఇక్కడ ఈ పాల ముంజలు తయారు చేసుకోవడం కోసం కంట్రీ డిలైట్ వారి ప్యూర్ బఫెల్లో మిల్క్ని యూజ్ చేస్తున్నాను. పట్నంలో పల్లెల్లో లాగా స్వచ్ఛమైన బర్రెపాలు కావాలి అంటే కంట్రీ డిలైట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. జస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన ఆర్డర్ని ప్లేస్ చేసుకుంటే మన ఇంటి వరకు పాలు వచ్చేస్తాయి. యాప్ లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను,
ఒకసారి చెక్ చేయండి. నేను ఈ పాల ముంజల కోసం 1/2 లీటర్ దాకా పాలని ఒక ప్యాన్లోకి తీసుకుని స్టవ్ మీద పెట్టాను. అంటే కప్స్తో కనుక మనం చూసుకున్నట్లయితే ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పాలన్నమాట. సో నేను క్వాంటిటీ అయితే ఎక్కువే చేస్తున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పు మెజర్ చేసుకోండి, అదే కప్పుతో అన్నిటినీ తీసుకోండి, సరిపోతుంది. పాలు పొంగొచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో గరిటతో తిప్పుకుంటూ పాలని పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరగపెట్టుకోండి. పాలు ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మరిగించుకుని ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని ఇందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో కొలతలు గుర్తున్నాయి కదా, 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల దాకా పాలు, 1/2 కప్పు నీళ్లు మనం ఇక్కడ వాడాం. పిండి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మీరు నిదానంగా కదుపుతూ ఉండండి. ఈ పిండి అంతా కూడా దగ్గరకు అయిపోయి ఒక ముద్దలా ఫామ్ అయిపోవాలన్నమాట. ఇందులో మనం ఆల్రెడీ బటర్ వేసాం కాబట్టి మనకి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో పిండి అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, ఉండ చేస్తే చక్కగా ఉండవాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కన ఉంచుకుని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా పక్కన వదిలేసేయండి. ఈ పిండి చల్లారేలోపు మనం పూర్ణంతో ఉండలు ప్రిపేర్ చేసేసుకుందామండి. కొద్దిగా చిన్న చిన్న సైజులో బాల్స్ కింద తయారు చేసుకుని పెట్టేసుకోండి. అవసరమైతే చేతికి లైట్గా నెయ్యిని అప్లై చేసుకుని కూడా మీరు ఈ పూర్ణాలని తయారు చేసుకోవచ్చు. ఇలా అన్ని ఉండల్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనకి లోపు పిండి అనేది కొంచెం గోరువెచ్చగా అవుతుంది కదా. సో అప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒకసారి చేత్తో బాగా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు నీట్ చేసుకుని ఒక ఉండలాగా ఫామ్ చేయండి. ఇప్పుడు మనం పాల ముంజలు రెడీ చేసుకోవడానికి అన్నీ సిద్ధమైపోయాయండి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుని రౌండ్ బాల్లా ఫస్ట్ చుట్టుకుని తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఒక పాలిథిన్ పేపర్ని కానీ తీసుకుని ప్రెస్ చేసి ఇలా ఫ్లాట్ చేసుకుని మధ్యలో పూర్ణాన్ని పెట్టి రౌండ్గా మనం చుట్టేసుకోవటమే. ఇలా మీరు ప్లాస్టిక్ కవర్నైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ హ్యాండ్తో అయినా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తోనే ఈజీగా చేసేస్తానండి. మీకు చూపించడం కోసం ఇలా బటర్ పేపర్ మీద ప్రెస్ చేసి మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా వీలైతే ఏది సులభంగా అనిపిస్తుందో ఆ ప్రాసెస్లో మీరు చేసేసేయండి. అయితే ఎక్కడా కూడా క్రాక్స్ కానీ గ్యాప్స్ కానీ లేకుండా పూర్ణ మొత్తాన్ని కూడా ఈ పైన పిండి కవర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా పాల ముంజలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు పూర్ణం కనుక మిగిలినట్లయితే మీరు ఆ పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక 1 వీక్ పాటు మనం యూస్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్ణాలు వేసుకోవచ్చు అనమాట. లేదు మీకు పైన తోపు కనుక మిగిలిపోయింది అనుకుంటే అందులో కొద్దిగా నీళ్లు పోసేసి అట్టి కింద వేసేసి కూడా తినేసేయచ్చు. సో ఇలా తయారు చేసుకున్న పాల ముంజల్ని కాగిన నూనెలోకి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. నూనె సరిగ్గా కాగకపోతే పూర్ణాలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నూనె కాగిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే నూనెకి సరిపడా పూర్ణాలని వేసుకుని ఫ్రై చేసుకోండి. మనం వేసే క్వాంటిటీని బట్టే మంటని అడ్జస్ట్ చేసుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసిన వెంటనే తిప్పేయకుండా కొంచెం కాలిన తర్వాత నిదానంగా తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టుగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో నిదానంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. అంతేనండి, గోదావరి జిల్లాల స్పెషల్ పాల ముంజలు రెడీ అయిపోయాయి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. సో చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ నేను చెప్పిన కొలతల్ని యూస్ చేస్తూ మీరు పాల ముంజలు చేయండి. ఇలా కనుక చేసినట్లయితే పాల ముంజలు గట్టిగా రాకుండా నూనెలో విడిపోకుండా పర్ఫెక్ట్గా మెత్తగా సాఫ్ట్గా బూరెల్లా వస్తాయి. మరి ఈ పండగలకి ఈ పాల ముంజల్ని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.